సో ది డ్యూటీ ఆఫ్ పోలీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఏ పోలీసు కానీ భారతదేశంలో ఎవరైనా సరే ఉద్యోగం చేసేవాడు కానీ ప్రజలు కానీ నిజాయితీగా ఉండాలి, దోపిడీ ఉండకూడదు, అవినీతి ఉండకూడదు. దీని అంతకే మూలకమైన నల్లధనాన్ని మొత్తం వెచ్చేయాలి, బాయ్కట్ చేయాలి. రామోజీరావు గారి రామోజీ ఫిలిం సిటీలో 20 చిత్రాలు తీయడానికి అన్ని రకాల సౌకర్యం ఉంది కాబట్టి నేను 20 చిత్రాలు అన్నాను. ఇప్పుడు ఇది 20లో 3వ సినిమా ఇది. ఈ సినిమాలో ఆల్రెడీ జయసుధ గారు మీకు చెప్పుంటారు, ప్రెస్ మీట్లో మీరు విన్నారు. ఆవిడ లైఫ్ కెరీర్లో ఎప్పుడు కూడా నేను హీరో పోటాపోటీగా యాక్ట్ చేస్తామని ఇన్నేళ్ల చరిత్రలో ఆవిడ సొంతంగా ఎప్పుడు చెప్పలేదు. కానీ ఈ చిత్రంలో నేనే ఆ సర్ప్రైజ్ ఆవిడ చెప్పటం. ధనం అనేది, డబ్బు అనేది ప్రతి దానికి నల్లధనం ఏర్పడతానే మూలంగా ఉంది. అసలు డబ్బు అనేది కనపడద్దు. డబ్బు కనపడకుండా ఒక ఫ్రెష్ సమాజంలో జరిగే ప్రతి అవినీతి, ప్రతి సమస్యకి ఈ డబ్బే మూలం. ఈ డబ్బు లేకుండా ఒక నవ సమాజాన్ని నిర్మించాలనే దానిలో ఒక నీతి నిజాయితీ కలిగిన ఒక హెడ్ కానిస్టేబుల్ నారాయణమూర్తి గారు. ఆయన మీరు డైలాగ్ బాగా చెప్తారు, మీరు డైలాగ్ బాగా చెప్తారు. ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి వాడు కూర్చుంటారు, మీరు నిల్చొని ఉంటారు. ఆయన డైలాగ్ స్టార్ట్, కెమెరా రోలింగ్, యాక్షన్. ఆయన వెళ్ళిపోతుంటే వెళ్ళిపోమండి. ఆయన ఆలోచన మాకు చెడ్డ కావు. ఒకవేళ ఆయన ఉండాలనుకుంటే మేము వెళ్ళిపోతాం. రోలింగ్, యాక్షన్. ఆయన వెళ్ళిపోతుంటే వెళ్ళిపోమండి. ఆయన ఆలోచన మాకు చెడ్డ కావు. ఒకవేళ ఆయన ఉండాలనుకుంటే మేము వెళ్ళిపోతాం. ఆగండి, ప్లీజ్ ఆగండి. మీరెవ్వరూ నక్కర్లేదు. నా సిద్ధాంతానికి నచ్చినప్పుడు నేనే వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సార్. వెంకటరామయ్య వీళ్ళకి మారు మన సిద్ధాంతాలకు ఇవ్వనప్పుడు మనం సొంత పార్టీ ఆయన వెళ్ళిపోతుంటే వెళ్ళిపోమండి. ఆయన ఆలోచన మాకు నచ్చవు. ఆయన ఉండాలనుకుంటే మేము వెళ్ళిపోతాం. ఆగండి, ఆగండి, ప్లీజ్ ప్లీజ్. మీరెవ్వరూ వెళ్ళవసరం లేదు. నా సిద్ధాంతానికి నచ్చినప్పుడు నేనే వెళ్ళిపోతాను. వెంకటరామయ్య వీళ్ళకి మారు, వీళ్ళతో మన పని లేదు. మన సొంత పార్టీ పెట్టుకుని మనం వెళ్ళిపోతాం. పదా అయ్యా ధన్యవాదాలు. నా పేరు వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. ఓకే, లేదుగా నిలబడారు. ఇప్పుడు ఆయన అంత రాజకీయం అందరికీ ఎంతో అనుభవం ఉంది. పోయిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాము, రెడీ యాక్షన్. యాక్షన్. మనం అందరికీ ఎంతో అనుభవం ఉండి మొన్న ఎలక్షన్ ఎంతో అనుభవం ఉండి మొన్న ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాము ఆలోచించండి.
నాయకుడిగా ఎంచుకుంటే మన డిస్ట్రిబ్యూటర్ సాంసరాగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం మా నారాయణమూర్తి సినిమా. మా నారాయణమూర్తి ఎందుకన్నానంటే ఈ పిక్చరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమా తీసినట్టే లేదు. ఇంట్లో ఫంక్షన్ లాగా ఆయన పని చేసుకెళ్ళిపోతున్నాడు. అనురాధ ఫిలిమ్స్ స్థాపించి సుమారు 35 సంవత్సరాలు అయింది. సినిమా ఏమంటే సినిమా ఇంక 20 సినిమాలు తీయాలంటే అప్పటికి నేను ఉండను. అందుచేత వీలైనంత త్వరగా 20 చిత్రాలు అనౌన్స్ చేసి పూర్తి చేయాలనుకుంటున్నాను. మీ ప్రెస్ సహకారం కావాలి. ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య పాట వినగానే నేను ఎక్కడో ఆనందపడిపోయాను. ఎంత చక్కటి పాట. జయసుధ గారు మరి మా బ్యానర్లో మొదట ఆర్టిస్టు. ఈ సినిమాలో నారాయణమూర్తి అమ్మట హీరోయిన్గా చేయటం నిజంగా కూడా చాలా శుభదాయకం. ధర్మం కోసం పాటుపడే నారాయణమూర్తి ఇక్కడ హెడ్ కానిస్టేబుల్గా కూడా తను కుటుంబ జీవితాన్ని కూడా త్యాగం చేసి చక్కటి సందేశాత్మకమైన చిత్రం. ఇది దాదాపు జనవరి 14 రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఈ డేటు పందెమేం కాదు. జనవరిలో 2-3 సినిమాలన్నా కనీసం 2 రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య అలాగే కాశ్మీర్లో చక్కగా సహకరించిన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు. రోజ్ గార్డెన్ కూడా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. నిన్న కూడా గుల్మార్గ్ నుంచి ఫోన్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య, రోజ్ గార్డెన్ ఈ 2 జనవరిలో ప్రజల ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాం. అట్లాగే మా విలువలకు తగ్గకుండా ఇప్పుడు 4వ తారీఖు రిలీజ్ అవుతుందని మీ అందరికీ తెలుసు. పిల్ల రాక్షసి. ఆ చిత్రం కూడా తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని, బిచ్చగాడి సినిమాతో మాకు బాధ్యత ఎక్కువ పెరిగింది. అందుకని ప్రతి కథ కూడా ప్రతి స్టోరీ కూడా నేను సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నాను. ఎక్కువ టైం కూడా దీనికే స్పెండ్ చేస్తున్నాను. రామోజీరావు గారి రామోజీ ఫిలిం సిటీలో 20 చిత్రాలు తీయడానికి అన్ని రకాల సౌకర్యం ఉంది కాబట్టి నేను 20 చిత్రాలు అన్నాను. ఇప్పుడు ఇది 20లో 3వ సినిమా. ఇది ఇంకా 17 చిత్రాలు తీయాలి. కథలు, చక్కటి కథలు, డైరెక్టర్లు, యువతకి మంచి ప్రాధాన్యం ఇచ్చే ఉన్న సబ్జెక్టులు ఉన్నా కూడా ప్రెస్ వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కథకు ఎవరు అవసరమో ఆర్టిస్టులందరినీ తీసుకుంటాం. ఈ నారాయణమూర్తి గారి సినిమా చేయటం ఒక రకమైన అనుభూతి కల్పిస్తుంది. ఆయన ఇంత చక్కటి సొంతంగా డైరెక్టర్. ఆయన ప్రేమలో ఇమిడిపోయి ఎంత చక్కగా చేస్తున్నాడో మీరే నిదర్శనం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్ మిత్రులకి నమస్కారం. సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి కంటిన్యూస్గా ప్రతిరోజు షూటింగ్ చేస్తున్నాం. చాలా డిసిప్లైన్గా జరుగుతుంది షూటింగ్. అన్నిటికి మించి నేను ఎన్నో చిత్రాలు నిర్మించాను. కానీ ఈ చిత్రానికి ఆ కథ అనుగుణంగా 5 ఏళ్ల నుంచి నేను తయారు చేసుకున్న కథకి నా సొంతంగా డైరెక్ట్ చేసుకుందామని చాలా ఆనందంతో సంతోషంగా ఈ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రానికి 2 క్యారెక్టర్స్ కూడా చాలా బలమైన క్యారెక్టర్స్, వైఫ్ అండ్ హస్బెండ్. మీకు తెలుసు సొసైటీలో ఇవాళ బ్లాక్ మనీ అనేది ఏ రకంగా బ్లాక్ అయి ఉందో, అసలు ఈ బ్లాక్ మనీ మీద ఎట్లా ఉంటుంది, దీనివల్ల నష్ట కష్టాలు ఏందనే సినిమాగా కథ తయారు చేసి సినిమా మీడియా ద్వారా పవర్ఫుల్గా ప్రజల్లోకి వెళుతుంది. కాబట్టి నా సొంత డైరెక్షన్లో నేను అనుకున్నట్టుగా ఈ కథ తీయటానికి మొదలుపెట్టాను. ముఖ్యంగా ఈ సినిమా మీకు తెలుసు రామోజీ ఫిలిమ్స్లో రామోజీరావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఆ మహానుభావుడు ఓపెన్ చేసిన సినిమా ప్రతి సీను కూడా ఆ రోజు నుంచి ఇవాళకి రోజు రోజుకి ఇంకా సంతోషంగా, ఇంకా ఎంత తొందరగా షూటింగ్ మొదలు పెడతామని మా ఆర్టిస్టులు మేము అందరం కూడా కలిసి, మా డైరెక్టర్ డిపార్ట్మెంట్ అండ్ టెక్నీషియన్లు కూడా చాలా యాంగ్జైటీగా ఒక్కరోజు
ఒక్క నిమిషం కూడా లేట్ లేకుండా 7 గంటలకే షార్ట్స్ తీస్తున్నాం. దానికి కారణం మా ఆర్టిస్టులు, మా యూనిట్ సపోర్టు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆల్రెడీ జయసుధ గారు మీకు చెప్పుంటారు, ప్రెస్ మీట్లో మీరు విన్నారు. ఆవిడ లైఫ్ కెరీర్లో ఎప్పుడు కూడా నేను హీరో పోటాపోటీగా యాక్ట్ చేస్తామని ఇన్నేళ్ల చరిత్రలో ఆవిడ సొంతంగా ఎప్పుడు చెప్పలేదు. కానీ ఈ చిత్రంలో నేనే ఆ సర్ప్రైజ్ ఆవిడ చెప్పటం. హీరో గారు నేను ఈ సినిమాలో పోటాపోటీగా చేస్తామని ఓపెన్ ఛాలెంజ్గా ఆవిడ చెప్పారు. అంతవరకు ఆవిడ బాధ్యత. నారాయణమూర్తి గారు నటన నారాయణమూర్తి గారు చేస్తున్నారు, జయసుధ నటన జయసుధ గారు చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్లో కొంత వర్క్ జరిగింది, సీన్స్. నేను నిన్నే ప్రసాద్ ల్యాబ్లో దీపావళి పండుగ సినిమా చూద్దామని వెళ్ళాను. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా యాక్ట్ చేశారంటే అది ప్రేక్షకులు కూడా రేపు చెప్పలేనంత క్లిష్టమైన సమస్య. అంత బాగా యాక్ట్ చేశారు. పర్ఫార్మెన్స్ సైడ్ బోత్ ఆర్టిస్ట్ ఆర్ ఎక్సలెంట్. అంచేత ఆడియన్స్ కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్గా ఈ సినిమా చూద్దామని నమ్మకం, ప్రతి ఒక్కరికి తొందరగా చూద్దామని నమ్మకం ఉంది. మేము కూడా కృషి చేసి మీ అందరికీ నచ్చే విధంగా సినిమా ప్రజెంట్ చేస్తాం. డైరెక్టర్గా నేను ఈ సినిమాకి నా ధర్మం నేను చేస్తానని చెప్పాను, అట్లానే నేను చేస్తున్నాను. నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, ముఖ్యంగా నారాయణమూర్తి గారికి, జయసుధ గారికి, మిగతా ఆర్టిస్టులకి ప్రెస్ ముఖంగా కృతజ్ఞత తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతూ నేను 20 సినిమాలు తీస్తున్నాను మొదలుపెట్టాను, 20 సినిమాల దాకా నేను ఉండకపోవచ్చు అన్న మాట అన్నారే, అది కాకూడదు, అది వాస్తవం కాదు. ఆయన ఉంటారు. దేవుడు దేవల నుండి 100 ఏళ్ళు బతకాలని సభాముఖంగా నేను వారిని కోరుకుంటున్నాను. ఇక హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య అనే మహోన్నత వేషం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా నేను పెద్దలు సమర్పకులు శ్రీ తిరుపతిరావు గారికి, నిర్మాత శ్రీ పద్మావతి గారికి, రచయిత దర్శకులు శ్రీ శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే వీరు నాకు అంత గొప్ప వేషం ఇచ్చారండి హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. అయితే శ్రీనివాసరావు డైరెక్ట్ చేస్తున్నారు, ఆయనే కథ, ఆయనే మాటలు, ఆయనే స్క్రిప్ట్, ఆయనే డైరెక్షను, ఎన్నాళ్ళ నుంచి తపన పడుతున్నారు. నేను సినిమా చేస్తాను అనుమతి డైరెక్ట్ చేస్తాను అనుమతి అంటున్నారు. ఈయన ఎలా చేస్తారా అని నేను ఈ షూటింగ్లో ఏంటని చూసిన తర్వాత రోజు రోజుకి ఆయన తపన, ఆయన జీల్, రాజీ పడకుండా ఆయన ఏమనుకుంటున్నారో, ఏం రాశాడో, ఆయన మనోపరం మీద ఏం చూశాడైనా అది పిక్చర్ చేస్తున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్స్ ఎ లాట్ టు డైరెక్టర్ శ్రీనివాసరావు గారు. ఇదే ధోరణిలో ఆయన వెళ్ళి రేపు సినిమా సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా ముఖ్యంగా కథాకథనం దర్శకత్వం నేను నమ్ముతానండి. సో ఇన్ హిజ్ హ్యాండ్స్ మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేను ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. ఆయన అంత కష్టపడుతున్నాడు, అంత మంచి పాయింట్. ఇట్స్ ఎ బర్నింగ్ ఇష్యూ. మనీ 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 మొత్తం రాజకీయ మార్కెట్ అయిపోయింది, జీవితం మార్కెట్ అయిపోయింది, మానవ కోణం మార్కెట్ అయిపోయింది. ఈ సమాజంలో మానవ విలువలను, ఆర్థిక విలువలు డామినేట్ చేస్తే ఎక్కడ పోతుంది వ్యవస్థ? దాన్ని కాపాడాల్సిన పొలిటికల్ పవర్ ఏమైతే ఉందో అది కూడా మార్కెట్ అయిపోతే, డబ్బు 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 వెంట పడిపోతే ఇంక దేశాన్ని ఎవరు రక్షిస్తాడు, ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతాడు అనే గొప్ప సందేశంతో ఆయన ఇంత గొప్ప కథ రాసి ఆయన తీస్తున్నందుకు ఆయన అభినందిస్తూ, రేపు సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, దానికి ఒక దర్శకుడిగా, రచయితగా ఎంత శ్రమ పడాలో అంత ఆయన పడుతున్నాడు. ఆయన చెప్పినట్టుగా మొత్తం ఎంటైర్ మా యూనిట్ 24 క్రాఫ్ట్స్, మా కెమెరామెన్ గారు కానీ, మా రిమైనింగ్ ఆర్ట్ డైరెక్టర్ గారు కానీ, సహాయ దర్శకులు కానీ అందరూ కూడా, యాక్టర్లు గారు అందరూ కూడా పనిచేస్తున్నామండి. సో మంచి శుభఫలితం రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇద్దరు బ్రదర్స్ నిజంగా చెప్తున్నా, మీకు ఫ్రాంక్గా చెప్తున్నా, వారికి నాకు కనీసం 20 ఏళ్ళ అనుబంధం ఉందండి. సినిమా ఇండస్ట్రీకి వాట్ ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ దట్ సైడ్ దే ఆర్ డూయింగ్. వాళ్ళకి నిజంగా కుట్రలో కుతంత్రాలు తెలియదు. ఫ్యాషన్ 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 వాళ్ళు ఎన్ని కోట్లు పోగొట్టుకున్నారో, ఎన్ని కోట్లు సంపాదించారో గాడ్ నోస్. ఆ మహానుభావులు చల్లగా ఉండాలి. ఇలాగే బిచ్చగాళ్ళలాగా వాళ్ళు మొదట్లో ఎన్నో హిట్లు ఇచ్చారు, రీసెంట్గా బిచ్చగాడు ఇచ్చారు. ఇక్కడ నుంచి వాళ్ళు తీస్తున్న సినిమాలన్నీ కూడా విజయం కావాలని, ఈ సోదరుల యొక్క సేవలు ఇండస్ట్రీకి మరీ మరీ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య హిట్ అవ్వాలని, దానికి ప్రేక్షకుల ఆశీస్సులు, మీ మీడియా మిత్రుల ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఎ లాట్. సినిమా షెడ్యూల్ మొదలై 10 రోజులు అయింది. 10 రోజుల నుండి కంటిన్యూస్గా చేస్తున్నాము. ఈ 10 రోజుల్లో 9 రోజులు రామోజీ ఫిలిమ్స్లో చేసాము. ఇవాళ కాన్ఫరెన్స్ హాల్ అవసరమై విల్లామేరీ కాలేజీలో అయితే మాకు కరెక్ట్గా సూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇవాళ ఒక్కరోజు ఇక్కడ వచ్చేస్తున్నాము. టిల్ ఫినిష్ అంటే సుమారు 60 రోజులు, మొదలుపెట్టిన దగ్గర నుంచి 60 రోజులు, అంటే ఆల్మోస్ట్ December 15th కల్లా మేము షూటింగ్ కంప్లీట్ చేసుకొని
జనవరిలో ఈ పిక్చర్ రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. డేట్ అనేది ఒకరోజు అటు ఇటు చూసుకొని ఎప్పుడు బాగుంటుందో రిలీజ్ మంచి డేట్ చూసి రిలీజ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ సీన్. ఈ బ్లాక్ మనీ వల్ల సొసైటీ అన్యాయం అయిపోతుంటే ఒక హెడ్ కానిస్టేబుల్ ఆ బ్లాక్ మనీ వల్ల భార్య గొంతెమ్మ కోరికల వల్ల ఆ కుటుంబం డివైడ్ అయిపోయి బిడ్డలు డివైడ్ అయిపోయి స్ట్రగుల్ అవుతుంటే నా కుటుంబం ఒక్కటే కాదు సొసైటీలో చాలామంది ఇట్లా తయారవుతున్నారు అని ఒక వాస్తవాన్ని కనుక్కొని వీటన్నిటికీ రాజకీయ వ్యవస్థ కారణం. ఎందుకంటే ఈ డబ్బు అనేది అసలు ఎందుకు ఉండాలి, ఈ డబ్బును మొత్తం ఆపేద్దాం, మొత్తం బ్యాంకు రూపేణ వెళ్తే అన్ని రకాలుగా బాగుంటుందని ఆయన దాని మీద ఈ వ్యవస్థ మీద రీసెర్చ్ చేసి ఒక హెడ్ కానిస్టేబుల్ అనే అతను వ్యవస్థని కొత్త విధానం దారిలో ఎట్లా ఉంటే సొసైటీకి బాగుంటుంది, నా కుటుంబం లాగా ఎవరు కష్టపడకూడదు, ఎవరికి అన్యాయం జరగకూడదు, ఒక మంచి మార్గం చూపిద్దాము అని యూత్ని పురుగొల్పి ఒక మంచి మార్గంలో ఈ సొసైటీని పెట్టి బ్యూటిఫుల్ గవర్నమెంట్ హెల్దీ సొసైటీని తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అది ఎండ్లో క్లైమాక్స్లో ఏమవుద్ది అనేది మీరు చూస్తారు. గత 4 సంవత్సరాల నుంచి ఎంతసేపు ఎప్పుడు కనిపించినా ఈ సీన్స్ ఈ డిస్కషన్ చేస్తూనే ఆయన వాళ్ళు డైరెక్షన్ చేస్తా అంటే మొట్టమొదట ఫస్ట్ డైరెక్షన్ చేస్తూ ఉంటే అక్కడ చూస్తున్న దాని మీద ఆయన ఒక 100 సినిమాలు డైరెక్ట్ చేసేసి ఇప్పుడు 101వ సినిమా చేస్తున్నాడా అన్నంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సమాజానికి ఉపయోగపడేటట్టుగా అటు తెలుగుదేశం ప్రభుత్వం అవ్వచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఈ 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఇవి తీసేయాలి. నల్లధనం వెలికి తీస్తే 65,000 కోట్లు భారతదేశంలో దొరికితే భారతదేశం నుంచి ఒక్క హైదరాబాద్లో 13,000 కోట్లు, అంటే భారతదేశం నుంచి 1/5 హైదరాబాద్లో దొరికింది. 10,000 కోట్లు ఒకే వ్యక్తి డిక్లేర్ చేశాడు. ఈ నల్లధనం ఇచ్చేస్తుందని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ పోరాడుతున్నాయి, ఇది పడుతున్నాయి. కానీ దానికి ఒక సొల్యూషన్ ఏంటి అనేది ఆ సొల్యూషను చదలవాడ శ్రీనివాసరావు గత 4 సంవత్సరాల నుంచి ఎంతసేపు ఈ సబ్జెక్ట్ మీదే పెట్టుకుని ఈ సబ్జెక్టులో ఆయన సొల్యూషన్ చూపిస్తున్నారు. అసలు నల్లధనం కానీ ధనం అనేది డబ్బు అనేది ప్రతి దానికి నల్లధనం ఏర్పడతానే మూలంగా ఉంది. అసలు డబ్బు అనేది కనపడద్దు. డబ్బు కనపడకుండా ఒక ఫ్రెష్ సమాజంలో జరిగే ప్రతి అవినీతి ప్రతి సమస్యకి ఈ డబ్బే మూలం. ఈ డబ్బు లేకుండా ఒక నవ సమాజాన్ని నిర్మించాలనే దానిలో ఒక నీతి నిజాయితీ కలిగిన ఒక హెడ్ కానిస్టేబుల్ నారాయణమూర్తి గారు, ఆయన పీపుల్ స్టార్. అలాగే సహజ నటి జయసుధ, ఇద్దరు భార్యాభర్తలుగా సినిమాలో కూడా పోటీపడి నటిస్తూ నటీనటులుగా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి అత్యద్భుతంగా నటిస్తున్నారు. ఈ సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. చలపతిరావు గారి నుంచి వైవిజయ్ కాడి నుంచి జయప్రకాష్ రెడ్డి గారి కాడి నుంచి సమీరు, మొత్తం చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. మొత్తం క్యాస్టింగ్తో ఈ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటి వరకు నారాయణమూర్తి గారు ఎప్పుడూ కూడా ఆయన పోలీసులకు వ్యతిరేకంగా ఒక నక్సల్ వ్యవస్థ లేకపోతే ఇంకొక వ్యవస్థ ఒక పీపుల్స్ వ్యవస్థలో ఆ వ్యవస్థలో ఉండి పోలీసులు వ్యతిరేకంగా పోరాటం జరిగేది. ఈసారి ఒక పోలీసుగా నీతి నిజాయితీ అసలు అక్రమంగా కానీ సంపాదనగా కానీ ఎక్కడన్నా గిఫ్ట్గా వచ్చినా కూడా ప్రజల కోసం అంటూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదలవాడ శ్రీనివాసరావు గారితో తిరుపతిరావు గారితో నాకు ఉన్న అనుబంధం, దాన్ని మించి ఆయన చెప్పిన కథనం ఏదైతుందో ది బర్నింగ్ ఇష్యూ ఏమవుతుందో అది నాకు నచ్చి ఈ సినిమా నేను చేస్తున్నాను సార్. ఎస్ మిత్రులారా, నా విజ్ఞప్తి ఏంటంటే చదలవాడ శ్రీనివాసరావు గారు నాతో ఓ ఐజీఓ ఎస్పీఓ వేయించట్లా, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామి నానుమతి యాప్ట్, మా పేదవాళ్ళవి బడుగు పలికిన వర్గాలవి మేమందరూ కానిస్టేబుల్ని సైనికుల్ని ప్యూన్లని అటెండర్స్మే కదా సారు. సో ఈవేళ మన భారతదేశంలో ఎడ్యుకేషన్ పరంగా బాగా అన్ని వస్తువులు ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. వీఆర్ నాట్ సాటిస్. వాళ్ళు చదువుకోవాలి, ఇక గొప్ప అవ్వాలి. కానీ మా పేదవాళ్ళం తెలుగు మీడియం చదువుకోవడం వల్ల ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావడం వల్ల వాళ్ళతో మేము పోటీ పడలేక చివరికి ఎగ్జామ్స్లో కూడా మేము ఫెయిల్ అవుతూ ముందుకు వెళ్ళలేక ఏ ఉద్యోగాలు చేస్తున్నాం? మా ఫ్యామిలీని పోషించుకోవాలి, అక్క చెల్లిని పోషించుకోవాలి, అమ్మల్ని పోషించుకోవాలి. కానిస్టేబుల్ ఉద్యోగాలు చేస్తున్నాం, ప్యూన్ ఉద్యోగాలు చేస్తున్నాం, అటెండర్లు చేస్తున్నాం, గుమస్తాలు చేస్తున్నాం, జవాన్లు చేస్తున్నాం, కర్మాలు చేస్తున్నాం. సో మా సామాన్యులకు ప్రతిరూపం ఈ కానిస్టేబుల్ వేషం. అంత మంచి కానిస్టేబుల్ వేషం ఇచ్చిన నిజంగా దర్శకుడు రచించుకుని నిజంగా నేను హ్యాట్సప్ చెప్తున్నాను. నాకు హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య ఎక్స్టర్నల్ సావరాంటీని కాపాడేది వీర జవాన్ సైనికుడైతే భారతదేశపు ఇంటర్నల్ సావరాంటీని కాపాడేది పోలీస్. ఈ పోలీస్ అనే వ్యవస్థ నిజంగా నీతిగా ఉంటే నిజంగా ఎంతమంది హ్యాపీగా నిద్రపోతారని, ఎంతమంది బాగుంటుందని ఎంత ఆహ్లాదం ఉంటుంది. సో ది డ్యూటీ ఆఫ్ పోలీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
కాబట్టి ఏ పోలీసు కానీ భారతదేశంలో ఎవరైనా సరే ఉద్యోగం చేసేవాడు కానీ ప్రజలు కానీ నిజాయితీగా ఉండాలి, దోపిడీ ఉండకూడదు, అవినీతి ఉండకూడదు. దీని అంతకే మూలకమైన నల్లధనాన్ని మొత్తం వెచ్చేయాలి, బాయ్కట్ చేయాలి. కాబట్టి డబ్బులేని వ్యవస్థ కావాలి, మనీకోణం పెరగాలి. ఆర్థిక విలువలు మానవ విలువలు డామినేట్ చేయడం కాదు, ఆర్థిక విలువలను మానవ విలువలను డామినేట్ చేయాలి. వీఆర్ ఆల్ ఎవ్రీబడి ఆఫ్టర్ మనీ ఉండాలి అని గొప్ప నోషంతో ఈయన కథ చెప్పినప్పుడు నాకు నచ్చి గొప్పగా చెప్పారండి, గొప్ప క్యారెక్టర్ ఇస్తున్నారండి, ధన్యవాదం అండి అని ఆయన థ్యాంక్స్ చెప్పి నటిస్తున్నాను సార్. ఇది ట్రూత్ అండి. Hi everybody, name me Rashmini. For exclusive video content, log on to www.indiaglitz.com and subscribe to IG Telugu.